ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈరోజు మనకి 5,000 కోట్ల సినిమా సంపాదిస్తుందంటే ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్ నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లింగరాజు వర్మ అని. వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు, మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను సార్. నాకు తెలిసి ఒక 50-60 సినిమాలు, అన్ని కాకపోయినా 30-40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు, స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్, అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని, ఇంతే అన్న, కలిపి నెంబర్ అన్న. నేను అవతల ఎలా మాట్లాడతా తెలీదు, 100 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అంటే చెప్తాను, అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనుకున్న మాట అనేసాడు అనుకోండి, కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేయచ్చు, సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్, లేకపోతే ఏదో. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతారు మాట్లాడేస్తారండి. సో నాకు భయం, అంటే మా వర్మ అలాంటి కాదు. బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి, స్పీకర్ ఆన్ చేశాను. అరే ఒక విషయం చెప్తాను, నేను ఇలా పలానా ముందు చెప్పాలి. లేకపోతే ఏదో మిమిక్రీ అనుకుని ఎవడరాది సిచ్యువేషన్ చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా. వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర, వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికి ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను, ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. వాడు ఊరు లేదు మధ్యలో అక్కడ, సార్ ఏంటి వర్మ గారు, ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికి పొంగిపోతున్నాను నేను, ఏం అదృష్టారా వాడిది, నన్ను మించిన అదృష్టం కదా డైరెక్ట్ మెగాస్టారే వర్మకు ఒకసారి ఫోన్ చేయండి. అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులేదు తెలియదు, తర్వాత చెప్దాం. అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగే వాడిది. అఫ్ కోర్స్ అలాగే ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే పెట్టి నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, నేనే తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు, నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి జస్ట్ జోక్స్ అపార్ట్. బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ, ఎంత వినమ్రంగా, చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని, చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనువు తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా ఆయన. అవునా? నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే, నేను కొంచెం అనువు తీసుకోలేండి హర్ష గారు, సర్లే అనుకునేవాడిని. గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నాను అంటే, మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని, నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మ నుండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే, అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది. అంటే మీరు మనశంకర వరప్రసాద్ మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకు ఒక అజంప్షన్ ఉంది, అది కరెక్టా కాదా చెప్పండి. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతా, తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారు, డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు, నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే అది మరీ టూ మచ్ ఉంటుందండి అందులో. కరెక్ట్.
అందులో మా ఇద్దరు ఇంటరాక్షన్ కంటిన్యూస్గా ఉండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. అవును. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం గానీ, మన జ్వాల అని పిలవటం గానీ జరుగుతుంది. ఉంటది. బట్ మీది కొంచెం ఎక్కువ కొంచెం డెఫినెట్‌గా ఎక్కువ ఉంది. కాదట్లా. అహా! నాకు స్ట్రైక్ అవ్వకపోవడం కారణం చెప్తున్నా. హ్మ్. హ్మ్. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. హ్మ్. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా? లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్‌గా వచ్చిందా అన్న క్వెషన్ నేను ఏ రోజు అనిల్‌ని అడిగే అవకాశం నాకు దొరకల. ఓకే. ఇంకోటేంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తది ఆ పాయింట్. హ్మ్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి? ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకళ్ళకొచ్చిందనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాననుకుందాం. అది చాలా బాగా వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి "చాలా బాగుంది హర్ష" అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి. ఇది నువ్వు రాసిందేనా? ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి, హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా? హ్మ్. అని అడిగారనుకోండి. కాదని చెప్పడం నిమిషం పని. కానీ నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అన్నది ఏదైతే ఉంటదో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. సార్. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్‌లో ఉండొచ్చు. హ్మ్. ఏదో హ్మ్. హిందీ ఫిల్మ్‌లో ఉండొచ్చు. అది మ్యాటర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అవుతది. కరెక్ట్. కరెక్ట్. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికెళ్లి అడుగుతారు. పలానా ఆ ట్రాక్ భలే ఉందండి ఆ డైలాగ్స్ అన్ని. అది మీరు క్రియేట్ చేసిందా? మీ రైటర్ ఏమైనా ఇచ్చారా? అని హ్మ్. అడుగుతారు. హ్మ్. హ్మ్. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలీదు నేను ఆ గానీ ఉద్దేశంతో అడగలేదు. కాదు. కాదు. జనరల్‌గా చెప్తున్నా ఎలా ఉంటాయన్నది. ఆ! ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును. కాదు. నాకు అర్థమైంది మీరు ఆ! చెప్పింది. అది ఆ! అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పా ముందు. అవునవును. ఈ థాట్ వచ్చింది. కానీ నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు గాకుండా, నేను గాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. లేదా స్కిప్ హుహు. చేసేసేయండి. షూర్. షూర్. అనిల్ రావిపూడి గారు ఇప్పటిదాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. మామూలు హిట్ గాదు. అవును. సో, చెప్పి కొడతారు ఆయన హిట్. హ్మ్. కొడుతున్నానని చెప్పి కొడతారు. హ్మ్. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు గూడా చాలా నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు, దొరికేస్తాడు, దొరికేస్తాడు. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన సెట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేవాడు? వీటిని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు? ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకోండి? అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో, ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్. ఏది ఇలా ఎగరేసి సిగరెట్ పట్టుకోవడం. స్టైల్. స్టైల్. ఆ సినిమాలో కూడా అదుంటుంది. ఆబ్వియస్‌గా అప్పుడది. అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటారు హీరో సార్. క్యారెక్టర్. సార్. వాళ్ళకి డబ్బులుండవు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగ ఓ పెద్ద మల్టీ మిలియనీర్‌ని కలుస్తారు కోటీశ్వరుడిని. ఫారెన్‌లో జరుగుతుంది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. కరెక్ట్. అలాంటి పరిస్థితిలో ఏదన్నా ఈయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బావుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు. రజనీకాంత్ ఆ సిగరెట్ స్టైల్. ఎగరేయటం. హ్మ్. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను. చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఎందుకంటే ఆ సీన్ బాగా అర్థం అవ్వడం కోసం. సో, అతనేమంటాడంటే భలే స్టైల్‌గా ఎగరేస్తున్నావు అంటే ఈయన సార్ అదే నా స్టైల్ బాగా ఓకే. ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగాగాగు. ఒకసారి కాదు. 10 సార్లు చేయాలి. ఎన్ని సార్లేం చేస్తాను సార్ 100 సార్లేం చేస్తాను. అది చాలు. 10 సార్లు కంటిన్యూయస్‌గా చేసావనుకో ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు. అదే 10,000 10,000 కాదు గానీ ఓ 10,00,000 ఇస్తానంటాడు. బా ఒక్కసారి నమ్మబుద్ధి కాదు. డబ్బులు తీసి పెడతాడు. ఇంకో 10,00,000 చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా సార్ మీరు చాలా మంచోళ్ళు సార్. మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్ మీరు. చేయమనమయ్యా. చేయండి. సరే సార్. ఒక కండిషను. నువ్వు గెలిస్తే 10,00,000 ఇస్తానన్నా. నువ్వు ఓడిపోతే సార్ మా దగ్గర అంత డబ్బులు అడగట్లా. నాకు నీ చిటికెన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఆ! ఏంటిది అని. చిటికెన వేలు కోసిచ్చాను. సార్ అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని ఏం అడుగుతున్నారు? నేను ఎందుకు ఇస్తాను సార్? నేనే గెలుస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడి నుంచండి తెలియకుండా ఇంకొక 3 చేస్తే 10 అయిపోద్ది కదా అన్న దాంట్లో ఓడిపోతే నా చిటికెన వేలు పోద్ది అన్నది అక్కడ పాయింట్. హ్మ్. సో 8కి వస్తదండి. ఆల్మోస్ట్ 6 దగ్గర నుంచి టెన్షన్ పీక్స్‌లోకెళ్తది. అలా జస్ట్ ఆ మిస్సే. అంటే పోయేదిక్కడ జస్ట్ ఏదో మామూలుగా అడిగితే 100 సార్లు చేయొచ్చు. చిటికెన వేలు ఇచ్చేయడం ఏంటి? ఒకటి. అవును. పోతే ఏం లాసు? వస్తే ఏం ప్రాఫిట్? హ్మ్. అప్పుడు ఇంకొక సిగరెట్. అలాగే 7 దాకా వస్తదండి. 8కొచ్చేటప్పటికి చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కడికి.
ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ రజనీకాంత్ గారు అప్పటికి 8 పట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి 9 ఆ ఓనర్ అలాగే చూస్తుంటాడు అండి కాన్ఫిడెంట్గా ఉంటాడు వీడి చెమట్లు అంటే ఇది కానీ మిస్ అయితే నా వేలు పోద్దా అని చెప్పి 9 తెచ్చేస్తాడు పట్టుకుంటాడు అమ్మా ఇంకొకటి అనేటప్పటికి 10 పట్టుకోడు పారిపోతాడు మీరు చెప్తుంటే వాళ్ళకి కాదు నాకు పడుతుంది చెమటలు. మీరు అనిల్ రావుడు అవును. రాజమౌళి దగ్గర కూడా చూశాను సార్ ఉమ్. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీసినా రగ్బీ అంటారా ఎవడో తెలుస్తుంది డిజాస్టర్ అవుతుంది సినిమా అవును అన్నారు. ఏది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడదాడదు ఏదో రాజమౌళి ఏదో హడౌట్ మీద కదా, ఏమి లేదురా రగ్బీ నేను నిజం అనుకునేవాడిని చూస్తే నచ్చేది మూవీ నాకే నచ్చిందేమో అనుకునేవాడిని కలెక్షన్ ఇంకో రకంగా ఉండేది అది ఫేక్ అరే ఓకే మగధీర సేమ్ టాపిక్ ఆ, ఆడదు కొట్టాడు త్రిబుల్ దాకా వెళ్తే బాహుబలికి రాజమౌళి గారి ఇంటర్వ్యూలోనే ఉంటుందండి ఆయనే చెప్తాడు ఫస్ట్ బాహుబలికి బాహుబలి 1 కి భయపడ్డారు. 1-2 days ఆర్ ఐఎమ్ నాట్ షూర్ ఒక రోజా వారం ఫస్ట్ రోజు షో రిలీజ్ అయిన తర్వాత. అది 1 week అనుకుంటా అసలు. 3-4 days ఎట్లా కొంచెం అంటే షాకింగ్ పీరియడ్ చెప్పాడు ఆయన అవును. అసలు డిజాస్టర్ రాకండి సినిమాకి అవును. అదేంటి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎందుకు ఆడతా కూడా తెలియదు అందులో ఏం ఉండదండి ఆడేస్తూ ఉంటాయి కాకపోతే ఏదో మ్యాజిక్ అనాలేమందండి ఆ మ్యాజిక్ని అర్థం చేసుకుని మ్యాజిక్ లాజిక్ ఎప్పుడు అవుద్దంటే మ్యాజిక్ అంటే ఒకసారి అయి రెండోది పోయినప్పుడు ఉమ్. అది లాజిక్ అన్న పదం ఎక్కడ వాడాలంటే మ్యాజిక్ ఎలా చేయాలో తెలిసిపోయే లాజిక్ ఒకటి ఉంటుందండి కరెక్ట్. సో అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని పట్టుకున్నాడు కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్ మిడిల్ క్లాస్ అన్నది మైండ్ సెట్ గురించి చెప్తున్నా 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు ఉమ్. అది ఎందుకు ట్యాప్లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి అది బయట ఎందుకు నీళ్ళు కొంటారు వాటర్ గురించి నేను చెప్తా ఒక 20 రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి అక్కడ ఎక్కడ తింటే ఎంత అవుతుంది కదా అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు బయట ఫుడ్ ఎందుకు తినడం ఇంట్లో చేసుకుంటాం. ఉమ్. ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య సబ్బుల గురించి అది అవును. అవును. మీరు చూసుంటే అవును చూశాను. 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి అయితే అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం అంటే వేస్ట్ చేయటం వేరు దుబారా చేయటం వేరు యూజ్ చేసుకోవటం వేరు ఈ దాదా తెలిసిన వాళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది అంటే అర్థం అర్థమవుతుంది. కరెక్ట్. విసనాతనం కాదు ఇది. కాదు కృష్ణార్థనం వేరు వేరే. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో అది వాడి రిలేషన్షిప్స్ సంబంధించి కావచ్చు ఉమ్. వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు వాడి సైకాలజీ అంటే వాడి అండర్స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్ ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం టౌన్స్లో వచ్చి వస్తాం అలా సిటీస్కి వస్తాం సో మనం అలాంటి ఫేజ్లన్నీ చూసి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా సార్. లేకపోతే ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా మెట్రోస్లో పుట్టిన బట్ వాట్ ఎవర్ వాడు ఒక లైఫ్ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో వాడికి మైండ్ సెట్ ఫామ్ అవుతుంది ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం సో మీరు అంటే అనిల్ రావుపూడి గారు ఆ ఎమోషన్ పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసమే నేను అడిగింది. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే మనం ఇందాకే మాట్లాడు ఈ పిసినారితనం కాదు ఇది ఒక మైండ్ సెట్ అని చెప్పి ఇండస్ట్రీలో మీరు తిరిగే హీరోల్లో కానీ ఆర్టిస్టుల్లో కానీ టెక్నీషియన్లో కానీ ఇలాంటి మైండ్ సెట్ ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా పోకుండా ఉండే మనిషి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు చెప్పండి. కాదు పోకుండా ఉన్న వాళ్ళ అంటే అలా ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రాజీవ్ చాలా మంది అండి ఉమ్. రాజీవ్ వెరీ గ్రౌండెడ్ సార్ మీకు ఒకటి చెప్తా అది నేను చెప్పక్కర్లా పేర్లు ఉమ్. మీకు ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే మీరు సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకోండి అంటే ఏ రాజమౌళి గారిని తీసుకోండి ఉమ్. అలా చెప్పుకుంటూ పోతే అదే చాలా మంది ఉన్నారండి కొంతమందికి మనకి ఎలాగంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ పర్స్పెక్టివ్ దానివల్ల అర్థం కాకపోవచ్చు. తెలిసిపోతాయి ఉమ్. కాదు చాలా ఈజీగా తెలిసిపోతాయి వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఒక రకమైన మదం ఒక రకమైన గర్వం అది తెలిసిపోతుందండి మేము కారణ జన్మలం ఇక్కడ మేము ఇలాగ పుట్టడం చాలా గొప్ప విషయం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అది వేరు. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేవు ఈ డైలాగులు ఎవరైనా చెప్పొచ్చు కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళ కోసం ఎవరేం చేస్తున్నారు ఇస్ ద క్వశ్చన్ సో మీరు చెప్తే నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన వాళ్ళు అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో మధ్య ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను రాజీవ్కి నేను ఇచ్చే పబ్లిసిటీ పనే ఉంది కానీ మా బ్యాచ్లో సూపర్ స్టార్ మెగాస్టార్ ఉమ్. లవ్లీ పర్సన్ అంటే
చాలా గ్రౌండెడ్‌గా ఉండేవాళ్ళని మీరు గుర్తుపట్టేయచ్చు సార్. నేను చెప్పక్కర్లా. చాలా మంది ఉన్నారు. హీరోస్‌లో చూసుకుంటే 'నితిన్' గాని, 'విజయ్ దేవరకొండ', 'నాని' గారు హ్మ్. హ్మ్. ఎవరినైనా సో, నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని లెక్కేసుకుంటే 'అనిల్ రావిపూడి' అన్న వ్యక్తి మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా క్యాప్చర్ చేసాడన్నది సక్సెస్‌కి ఫార్ములా అని నేను అనుకుంటున్నాను. సూపర్. సూపర్. అండ్ యాహ్! ఇప్పుడు మీరు అడిగిన నెక్స్ట్ క్వెషన్ దాని కంటిన్యూషన్. సో, అది ఆ మనుషులు చూస్తేనే అర్థమైపోతుందండి మనకి. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. హ్మ్. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరొస్తున్నారు అనంగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టిక్యులర్‌గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. ఆహా! పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా మనసులో మౌన కీర్తనం కనులలో ప్రమద నర్తనం హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్ అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో గూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా జెప్తారు. సో, ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికి ఆ స్థానాన్ని ఫిల్ చేసేవాళ్ళు రాలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. సో, టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలనో, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అది. అసల నిజంగా ఒక అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం. పాడ్‌కాస్ట్స్ అని ఇప్పుడు. ఈ పాడ్‌కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. సార్. తన ముందు నుంచి ఉన్నాయి. కానీ గంటలు మాట్లాడుతూ అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడీ హాస్ సంథింగ్ టు సే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం. సార్. నాకెంత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బావుండన్న తాపత్రయం నాకుంది. ఎవడికి కావాలిరా నీ సోది అనుకునేవాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడులే ఇవన్నీ పాత విషయాలే అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్‌గా పెట్టుకొని వాళ్ళ స్టేటస్‌ల కింద పెట్టుకున్నోళ్ళు కూడా కరెక్ట్. ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. హ్మ్. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్‌గా తరిమాడు. హ్మ్. ఒక కామన్ ప్లేస్‌లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళకొకళ్ళు తెలుసు. యాక్టర్‌గా నేను తెలుసు. తను నాకు ముందు ఎక్కడో పరిచయం అదంతా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి, అనావృష్టి నాలో ఏంటంటే అయితే చాలా సైలెంట్‌గా ఉంటా. ఒక్క మాట మాట్లాడను. మీరు 10 మందిలో ఉన్నప్పుడు. లేదా నేనొక్కడినే మాట్లాడుతుంటా. సార్. అంటే కంటెంట్ బట్టి. అది మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్‌ని డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా! చెప్పొచ్చేదేంటంటే ఇవి పట్టుకున్నాడండి. హ్మ్. ఒక సందర్భంలో ఓ 4, 5 సందర్భాల్లో చూసి భయ్యా మీతో లాస్ట్ టైమ్ నేను లాస్ట్ 4, 5 టైమ్స్ ఈ క్వెషన్స్ ప్రిపేర్ చేశాను. ఒక క్వెషన్ ఇది చూపించాడు. ఏంటిది అన్నా? మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను. ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు? ఏమి రాసాడు? నాకేం అర్థం కాలా. హ్మ్. నాకు ముచ్చటేసింది ఏంటంటే ఇంత తపన పడతాడు ఈయన. ఒక యాక్టర్‌ని ఇంటర్వ్యూ చేయడం ఎంతసేపు సార్ మీకు తెలియదు కాదు ఇది. సార్. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది? అడగండి ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీకెందుకురా అవసరమా? ఇవన్నీ ఎందుకు దొబ్బుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఇక్కడున్న వచ్చే ఇన్వైటీస్‌ని అనుకోవటం కూడా జరిగే అంత దారుణమైన పరిస్థితులుంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఇది ఎక్కడ చూడలేదు సార్ నేను. నాదెంత 4 అవర్సో, 3 అవర్సో అవును. ఏదో ఎక్కువుంటది. దాన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసేసాడు. సార్. ఒకసారి నేనేదో వీడియో చేశా కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్‌లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి ఏంటి ఆఫర్‌లు కావాలా? డిన్నర్‌కొస్తావా? ఏదో ఒకసారి ఆ బికినీ ఏసుకొని ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్‌గా. స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. హ్మ్. అవన్నీ ఆ వీడియోలో చెప్పా. హ్మ్. ఒక చిన్న వాట్సాప్ ఏమంటారు ఫేస్‌బుక్‌లో ఎక్కడో పెట్టాను. పెడితే ఫోన్ చేసాడు. భయ్యా నీ ఫోన్ కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది. స్టూడియో ఉంది. నేను కూడా అక్కడ కూర్చుంటా. హ్మ్. అది వద్దంటే పక్కకెళ్ళిపోతా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి. ఎందుకంటే మైండ్ దొబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. అది ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఓ 50 మంది, 60 మంది చూస్తారు. పోనీ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి, శ్రీరెడ్డి మూవ్‌మెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్‌మోస్ట్ అదొక 1 ½ అవర్స్ ఎంతో 1 అవర్ జనరల్ క్వెషన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్
చెప్పాలండి. దాన్ని పట్టుకుంటాడు ఆయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడో అన్నది నాకే తెలుసు. హ్మ్. ఇది కాదు ఒకటే చెప్పాలి.